ప్రతిష్టాత్మకమైన గుంటూరు క్లబ్ తమ 97వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. ఏప్రిల్ 25, 2026న ఈ వార్షికోత్సవ వేడుకలకు క్లబ్ సభ్యులు అతిథులను ఆహ్వానిస్తూ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆహ్వాన బోర్డు ఆకట్టుకుంటుంది. 1929లో స్థాపితమైన గుంటూరు క్లబ్ సామాజిక సాంస్కృతిక కార్యక్రమాలకు కేంద్ర బిందుగా నిలుస్తూ వస్తుంది. 97 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ఏడాది వేడుకలను మరింత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, వినోద ప్రదర్శనలు, పలు ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. అనంతరం షటిల్ కోర్టుకు ప్రారంభించారు. షటిల్ ఆటలు ఆడి సందడి చేశారు. అనంతరం మీడియాతో క్లబ్ ప్రెసిడెంట్ పూర్ణచంద్రరావు, సెక్రటరీ చుక్కపల్లి రమేష్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, నగరంలో ప్రముఖులు, సభ్యులు భారీగా పాల్గొని ఈ వేడుకలు నగరంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈరోజు గుంటూరు క్లబ్ 97th యాన్యువల్ డే సెలబ్రేషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఇది ఒక ప్రత్యేకమైన రోజు. 97 years కంప్లీట్ చేసుకుంది గుంటూరు క్లబ్. వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ క్లబ్ ఇన్ ద స్టేట్. ఈ క్లబ్ 97th సెలబ్రేషన్ చేస్తూ ఉన్నాం. బోల్డ్ మంది, ఎందుకంటే 3 generations, మేబీ 4 generations నుంచి ఒకరికి రిలేషన్స్ డెవలప్ అవుతూ క్లబ్ ఒక వారధిగా నిలిచింది అందరికీ. దాన్ని మొత్తం అందరూ కూడా అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు మెంబర్స్ అందరూ. తొందరలో ఇంక నెక్స్ట్ 2 years తర్వాత సెంటనరీ సెలబ్రేషన్స్ జరుగుతూ ఉన్నాయి. అవి కూడా చాలా గ్రాండ్గా నిర్వర్తించాలని చెప్పేసి ఆ సెక్రటరీ గారు, మేము మా ఎగ్జిక్యూటివ్ కమిటీ అంతా డిసైడ్ చేసి ఆ విధంగా చేద్దామని చెప్పి ప్రిపేర్ అయ్యాం. థ్యాంక్ యూ. ఈరోజు మా ప్రెసిడెంట్ గుంటూరులో 97వ వార్షికోత్సవం జరుపుకుంటాం. ఎందుకంటే బ్రిటిష్ కాలం నాడు బ్రిటిష్ క్లబ్, అట్లాగే 1902వ శకంలో అందరికీ ఓపెన్ చేసినప్పుడు టొబాకో ట్రేడర్స్ వరకే మెంబర్షిప్ క్లబ్ లో తర్వాత పబ్లిక్ వచ్చిన తర్వాత మేము స్టేట్ బ్యాంక్ వెనకమాల నుంచి ఇక్కడ సొంత సైట్ కొట్టుకుని రావడం జరిగింది. సో ఈ రోజు ఏంటంటే ముఖ్యంగా 100 సంవత్సరాలు జరుపుకోబోయే ముందు ఇది ఒక్కటే ఫ్యామిలీ క్లబ్ మన ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ లో. మా తర్వాత స్టార్ట్ అయిన దాదాపు 34 ఏళ్ల తర్వాత స్టార్ట్ అయిన విజయవాడ క్లబ్, దాని తర్వాత స్టార్ట్ చేశారు. విజయవాడ దగ్గర ఉండటంతో పాటు అది కొంచెం కృష్ణానది ఉండటం మొత్తంలో అది కొంచెం పాపులర్. కానీ మా క్లబ్ ఫస్ట్ నుంచి కూడా ఫ్యామిలీస్ కి ఇంపార్టెన్స్ ఇస్తూ లేడీస్ పిల్లలందరినీ కూడా చూసుకోవడానికి అట్రాక్ట్ చేయడానికి ఫెసిలిటీస్ అయితే స్విమ్మింగ్ పూల్, జిమ్, షటిల్ కోర్ట్స్, బిలియర్డ్స్, జిమ్, అట్లాగే రేపు 3వ తారీఖు శంకుస్థాపన చేసి పికిల్ బాల్ కోర్ట్స్, అట్లాగే ఎయిర్ పిస్టల్ షూటింగ్, ఇవన్నీ కూడా పెట్టడానికి కార్యక్రమం చేస్తున్నాం. ఈ తర్వాత ఫ్యూచర్ లో మాకు కనుక ఏదైనా గవర్నమెంట్ కొత్త రాజధానిలో ల్యాండ్ ఇచ్చినా, లేకపోతే కొత్త రాజధానిలో కృష్ణానది మీద ల్యాండ్ దొరికితే అక్కడ గోల్ఫ్ కోర్స్ కూడా స్టార్ట్ చేద్దాం అనేది మా ఈ 100 సంవత్సరాల సెలబ్రేషన్స్ కి మేము ఇప్పుడు నుంచే ప్రిపేర్ అవుతాం. 3 నెలల నుంచే ప్రిపేర్ అవుతా ఉన్నాం. సో కాబట్టి మీరందరూ కూడా మాకు సహకరించి మేము చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా మీ మీడియా ద్వారా ప్రజలందరికీ 100% ఒకసారి మీడియా మిత్రులకి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ధన్యవాదాలు. World class pickleball courts in the ground floor, a cafeteria, and we are also going to have air pistol shooting in the first floor. I just want to, Rupkumar, can you play the video to show the people?